ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే సార్ బీజేపీ అనేది కొన్ని చోట్ల అయితే పవర్ఫుల్గానే ఉంటుంది. సో ఆల్రెడీ ఎంఏఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది అని బయట టాక్ వినిపిస్తుంది. అండ్ రేపన్నాడైనా సరే సపోర్ట్ చేయాల్సిందే. అండ్ ఎంఏఎం ఒకవేళ కాంగ్రెస్కి చేస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. వారి పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీ రీసెంట్గా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. సో ఇది కూడా గెలుస్తామని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సార్. అంటే సార్ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు కూడా మేము గెలుస్తామని ధీమాగా ఉంటారు. దిగిన క్యాండిడేట్లు కూడా గెలిచే అవకాశం మీద కొట్లాడతారు. మనం దాన్ని తప్పుపట్టేది కాదు. కానీ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ అనేది 6 నెలల్లో గ్రాఫ్ బాగా పడిపోయింది. ఎందుకనంటే ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇలా జరుగుతున్న యూరియా విషయంలో కానివ్వండి, తెలంగాణలో గత 11-12 సంవత్సరాలుగా ఆనాడు మనం ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిందో వాటన్నిటిని అమలు చేయడంలో కూడా ఈరోజు మరి ఆ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది. ఇలా 11 సంవత్సరాలుగా ఏ కార్యక్రమాన్ని, ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నా, నర్సింగ్ కాలేజీలు తీసుకున్నా, దేశమంతా కూడా శాంక్షన్ చేసినా కూడా ఎక్కడ కూడా చేయలేదు. మనం అనాదిగా ఒక జాతీయ ప్రాజెక్టును తీసుకోవాలి, ఇక్కడ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలనేది కూడా అమలు కాలేదు. అక్కడ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏది కూడా అమలు జరగలేదు. ఓకే, ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసంగా లేరు. గత ఎన్నికలలో కూడా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలోనే పోటీ జరిగింది. కాంగ్రెస్ ఆ రోజు నేరో మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. మరి అలా బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 6,000-10,000 ఓట్లు వచ్చినాయి. దానికి మించి ఈసారి వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇలా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనేది ఎన్నికలలో మాకు పోటీనే కాదు. సో మీకు బీఆర్ఎస్ పోటీ అనేది కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్యన ఈ నియోజకవర్గంలో ఉంటుంది. కాంగ్రెస్ మంచి మెజార్టీ తోటి గెలవబోతుంది. సో చాలా మంది క్యాండిడేట్లు తయారవుతున్నారు సార్. రోజుకు ఒక కొత్త పేర్లు అనేది వినిపిస్తున్నాయి. రేపు ఒకవేళ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే సపోర్ట్ చేస్తారంటారా? అంటే నేను అదే చెప్తున్నా, గెలిచే అవకాశాలు ఎక్కువ కాంగ్రెస్కి ఉన్నాయి కాబట్టి పోటీ కూడా ఎక్కువ ఉన్నది. ఓకే, కానీ కాంగ్రెస్లో ఒక గొప్ప సంస్కృతి ఏముంటుంది అంటే పోటీ పడటం వరకు చాలా మంది ఉంటారు. కానీ ఒకసారి అధిష్టానం ఫైనలైజ్ చేసినాక అందరు కూడా కాంప్రమైజ్ అవుతారు. దానికి నేను ఉదాహరణ, మా రామరెడ్డి గారు ఉదాహరణ. నేను సూర్యాపేటలో కొట్లాడినా, ఆయన ఎల్బీ నగర్లో కొట్లాడాడు. టికెట్ క్లియర్ అయిపోయినాక అందరం కూడా కాంప్రమైజ్ అయినా ఎవరికి ఏది ఇవ్వాలనో పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. కాబట్టి అందులో ఏది ఉంటుందని కాదు. ప్రజలు కూడా ఏంటంటే పార్టీ వైపే ఉంటారు. ఒక లీడర్ వైపు ఉండి డ్యామేజ్ జరిగే అవకాశాలు లేవు. అధిష్టానం ముఖ్యమంత్రి గారు కానీ పైన రాహుల్ గాంధీ గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పార్టీ అందరం కట్టుబడి ఉంటాం. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అంటేనే కేటీఆర్ అంటేనే హైదరాబాద్ ఆ బ్రాండ్ ఉంది కేటీఆర్ గారికి అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కానీ వినిపిస్తున్నటువంటి ప్రధాన అంశం. ఆయన ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ క్యాండిడేట్ అయి బరిలో దిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమనుకోవచ్చు? కేటీఆర్ దిగినా మాకు ఇబ్బంది లేదు, కేసీఆర్ వచ్చినా ఇబ్బంది లేదు. వాళ్ళు ఎవ్వరు వీలైతే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళకు గోపీనాథ్ గారి భార్య క్యాండిడేట్. ఎందుకనంటే ఆమె మీద ఏమైనా సింపతి ఉండొచ్చు. కానీ కేటీఆర్ అయితే మాకు ఇక్కడ లెక్కే కాదు, కేసీఆర్ వచ్చిన లెక్కే కాదు. నిన్న కామారెడ్డిలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. ప్రజలు తిరగబడితే ఎవరు కూడా ఏం ఉండదు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎవరు క్యాండిడేట్ అయినా మాకు అవసరం లేదు. ఓకే, ఎవరినైనా దిగమనండి, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుంది. కేటీఆర్ దిగినా ఓడిపోవడం ఖాయమంటారు. కేటీఆర్ కాదు, కేసీఆర్ వచ్చినా పర్వాలేదు.